యూట్యూబ్ బంధువులకు స్వాగతం. కూటమి గెలిచింది. గెలవడానికి కారణం ఏంటంటే చాలా రకాలు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి రౌడీయిజం కావచ్చు, లేదంటే మాటలు అనవసరంగా మాట్లాడడం కావచ్చు, వీటన్నింటి వల్ల వాటికి తోడు సూపర్ 6 అనేటువంటి కొన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ పథకాలు ఏమిటో చెప్తాను. ఈయన క్యాప్షన్ ఏమిటి అంటే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం హామీగా ఇస్తున్న పథకాలు అని చెప్పి పెట్టారు. 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 అన్నారు. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 వస్తుంది. ఆ తర్వాత తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 ఇస్తా అన్నారు. ఇంకా దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం. ఇది మొదటి పథకం, మహాశక్తి. ఇక రెండవది అన్నదాత పథకం. దీని కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. మూడవది యువగళం. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి యువగళం కింద నెలకి 3,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే నాలుగవది బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తాము. బీసీలకు రక్షణ చట్టం, దీని పేరే అది. ఇకపోతే ఐదవది ఇంటింటికి మంచినీరు. ఈ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తా అన్నారు. ఇంకా ఆఖరిది ఆరవది 5 ఏళ్లలో పేదల ఆదాయం రెట్టింపు, పేదల్ని సంపన్నులు చేస్తామన్నారు. ఇవి వీళ్ళు ప్రకటించినటువంటి పథకాలు. ముందుగా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు మెయిన్. ఎందుకంటే మిగిలినటువంటి 2 పార్టీలు కూడా నాకు తెలిసిన తర్వాత, అంతకుముందు అయితే నాకు తెలీదు, ఈ జనసేన అయితే అసలు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. అలాగే బీజేపీ కూడా నాకు తెలిసిన తర్వాత ఎప్పుడు అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ వచ్చినప్పుడు మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి తెలుగుదేశం పార్టీ అంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని అమలు చేయలేదు. అంటే ఈ ఎప్పుడైతే ఇది ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఆ పథకాలని ఆయన అమలు చేయలేదు. ఆయన చెప్పినట్టున్నారు దాన్ని. మెయిన్ అమరావతి పూర్తి చేస్తా అన్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయారు ఆయన. ఆ చేయలేకపోవడం వల్లే ఈ సమస్యలన్నిటికీ కారణం. ఒకవేళ ఆయన 5 సంవత్సరాల్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా పూర్తి చేసి, టెంపరీ కాకుండా పర్మనెంట్గా పూర్తి చేసి, అలాగే రైతులందరికీ ఇవ్వాల్సింది అప్పటికప్పుడు సెటిల్ చేసేసినట్టయితే ఈ ప్రాబ్లం అసలు అరైజ్ అయ్యేదే కాదు. ఎందుకని అమరావతి రైతులు అన్ని రోజులు నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చేది కాదు. సొల్యూషన్ అనేది ఇమీడియట్గా ఇచ్చినట్టయితే, వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నప్పుడు మీరు చాలా చెప్పారు, వాటికి సంబంధించి కాగితాలు, డాక్యుమెంటేషన్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వకుండా ఇవన్నీ ఏదో నార్మల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. అదొకటి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు కొన్ని పథకాలు ప్రకటించారు. ఏమని? బంగారం, గోల్డ్ ఒకటి రద్దు చేస్తాం, గోల్డ్ లోన్ అన్నారు. కానీ వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు ఇంటికి రద్దు చేయడం మాత్రమే జరిగింది. అలాగే మద్యపాన నిషేధం చేస్తానని ఒకసారి చెప్పారు, అది కూడా చేయలేకపోయినారు. అంటే ఇచ్చిన పథకాలు ఇవి చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చినవి చేయలేకపోవడం చాలాసార్లు జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దానివల్లనే చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఓటేశారు అంటే, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటేలా, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి ఒక యాక్ట్ ప్రజలు తీసుకొచ్చినటువంటి భయం, అదేవిధంగా భూములు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎంపీటీసీలు కూడా భూముల్ని కబ్జా చేసిన వైనం, వీటి వల్ల వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వేసిన వాళ్ళు కొంతవర్గం, కొంతమంది మాత్రమే. ఇవన్నీ కూడా హెల్ప్ అయినాయి చంద్రబాబు నాయుడు గారికి.
అయితే తప్పకుండా ఈసారి చేస్తారు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన స్త్రీకి, ఆడబిడ్డకి పథకం కింద 1500. ఇది ఎంతవరకు అవసరం? బిడ్డలకి చదువు అవసరం, ఆడపిల్లలకి చదువు అవసరం. అంతకుముందు ఏదో పెళ్ళైతే ఏదో ఇచ్చారో, ఏదో పసుపు కుంకుమ అనేదో ఇచ్చేవారు. తెలుగుదేశం పథకం అనుకుంటా అది కూడా. అలా కాకుండా ఇప్పుడు నెలకి 1500 అనేది ఎంతమందికి అవసరం అనేది నాకు తెలియదు. ఇది అంత అవసరం కాదేమో అనుకుంటున్నాను నేను. తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000. ఇక్కడండి ఈ పథకం అయితే నాకు తెలిసినంత వరకు అస్సలు అనవసరమైన పథకం అండి. ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని చదివించుకోవాలి అని డిసైడ్ అయిన తల్లిదండ్రులు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మీరు తయారు చేస్తే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చేర్చాల్సిన అవసరం లేదు. అయినా ఒకవేళ అంతా బాగున్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు. స్కూల్స్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఆ ఫుడ్ పెట్టడం కానివ్వండి, అదంతా కూడా బాగా చేశారు. అది చేసినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్లో మా పిల్లల్ని చదివించాలి అనుకున్న తల్లిదండ్రులకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పకుండా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోగలిగిన స్తోమత ఉన్నోళ్ళే చేర్చుకుంటారు. సో ఈ పథకం వల్ల డబ్బు నష్టపోవడం తప్ప, అంటే ఆ పథకాన్ని ఉండే డబ్బు ఇంకా దేనికైనా పెడితే మంచిదేమో అని నా అభిప్రాయం. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఇది అవసరం. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ గ్యాస్ డబ్బులు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, నేను చాలా ఫ్యామిలీస్ చూశాను కాబట్టి ఇది చాలా అవసరం, నిత్యావసరం కాబట్టి. ఇకపోతే ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేటువంటిది అస్సలు దండగండి. ఎందుకంటే తెలంగాణలో దానివల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసాం. కర్ణాటకలో కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దీనివల్ల ఇది వేస్ట్ పథకం. నెక్స్ట్ వచ్చేప్పటికీ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం. ఇది పర్వాలేదు, ఇది అవసరం, పర్వాలేదు కదా, చాలా 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 అవసరం. ఎందుకంటే మనది వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి దేశం. రైతులకి పాపం గిట్టుబాటు ధర చాలా తక్కువ వస్తుంది, సరిగ్గా గిట్టుబాటు ధరే రాదు. అలా అని గిట్టుబాటు ధర ఇస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే మళ్ళీ ప్రజల మీద భారం పడితే ఇబ్బంది. సో వాళ్ళకి ప్రభుత్వం ఎంత ఎక్కువ చేయగలిగితే రైతులకి అంత బాగుంటుంది. ఎంత ఎక్కువ హెల్ప్ చేయగలిగితే ఏ పథకం ద్వారైనా, ఒకటి కాదు 4-5 పథకాలు పెట్టినా నష్టం లేదు రైతులకి. ఇకపోతే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అన్నారు. ఇది ఎంతవరకు మీరు పూర్తి చేయగలరు? నాకు తెలిసి 1992-94 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్యోగాలే ప్రకటించిన ఆ టైంలోనే ఆ జనరేషన్, అప్పుడు 7-8 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఒక జనరేషనే నాశనం అయిపోయింది. మరి ఇప్పుడు 1,00,000-2 లక్షల ఉద్యోగాలు ప్రకటించి ఇవ్వడమే చాలా కష్టం. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అయితే డెఫినెట్గా ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే చెప్పారు. మరి ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అనేది ఎంతవరకు మీరు చేయగలరు అనేది నాకు తెలియదు. అలాగే ప్రతి నిరుద్యోగికి 2,000-3,000 భృతి, ఇది ఇవ్వగలరా? నిరుద్యోగికి భృతి ఇవ్వడం కంటే కూడా ఏ విధంగా వాళ్ళని, అంటే స్కిల్ డెవలప్మెంట్స్ అవన్నీ చేసుకుంటూ వెళ్తే, అంటే ఉద్యోగం లేకపోయినా వాళ్ళు బతకగలగాలి, ఏదో ఒక వృత్తి చేసుకోగలగాలి. సెల్ ఫోన్ మెకానిజం అనో, లేదంటే అంటే ఇప్పుడు జనరల్గా తిండి పెట్టేటువంటివి చాలా ఉన్నాయి. అలాగా కంప్యూటర్ కోర్సెస్ లెర్నింగ్ అనో, అలా ఏదైనా చేయడం మంచిదో లేకపోతే ఇది మంచిదో నాకైతే తెలియదు. నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తా అన్నారు. బట్ ఇవన్నీ కూడా ఖజానా మీద చాలా ఒత్తిడిని తీసుకొస్తుంది, ఆ ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకొస్తుంది. మన దగ్గర డబ్బే లేదు, బొక్కసంలో డబ్బే లేదు ఖజానాలో. అలాంటిది మరి ఎలా చేస్తారు అనేది ఒక డౌట్. బీసీలకు రక్షణ చట్టం అనేది చాలా 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 అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని విధాల స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని విధాల నష్టపోతుంది బీసీలే. వాళ్ళకి ఏ విధమైన చట్టాలు వర్తించవు, ఏ విధమైన పథకాలు సరిగ్గా రావు. పైగా బోల్డన్ని కులాలు ఈ బీసీ జాబితాలో ఉంటాయి, చాలా 100 కులాల పైన ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవసరం కూడా. ఇకపోతే
ఇంటింటికి మంచినీరు పథకం అనేది ఆల్రెడీ చాలా వరకు అమలైనట్టే ఉంది. ఓకే. 5 ఏళ్లలో పేదల ఆదాయం రెట్టింపు. ఇది అవసరం. ఎందుకంటే ఆ రెట్టింపుకి మరి మీరేమి సన్నాహాలు చేస్తారు ఏంటి అనేదైతే మీరేం ప్రకటించలేదు. ఇవన్నీ కూడా కనుక మీరు చేసినట్టయితేనే నెక్స్ట్ మీకు మళ్ళీ ప్రభుత్వం రావటం కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఉంటుంది. ఒకవేళ మీరు చేయడంలో ఫెయిల్ అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రతిపక్షంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో చేయాలి అన్న తపనున్నటువంటి నాయకుడు కాబట్టి దానికోసం పోరాడతాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పడం కూడా జరిగింది, మేమే ప్రతిపక్షం అని కూడా ఆయన చెప్పారు. సో ఈ పథకాలు అమలు చేయాలి, అది కూడా 5 సంవత్సరాల్లో అమలు చేయాలి. వీటన్నిటితో పాటు అమరావతి నిర్మాణం పూర్తి కావాలి. ఇవి చాలా 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 కష్టమైనటువంటి పనులు, చాలా కష్టం. ఈ 5 ఏళ్లలో ఇవన్నీ మీరు ఎంతవరకు పూర్తి చేయగలరు? ఊరికే హామీలు ఇచ్చేస్తే అయిపోదు. ఇప్పుడు జగన్ గారు యాక్చువల్గా ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా అమలుపరిచారు. కానీ ఒక కోటరీ నిర్మించుకొని ఆ కోటరీలోనే బ్రతుకుతూ బయట విషయాల్ని ఆయన పట్టించుకోకపోవడం, పైగా ఆయన ముందే స్టేజ్ మీదే వేరే వాళ్ళని నీచమైనటువంటి భాషతోటి మాట్లాడుతున్నా కూడా ఆయన నవ్వుకుంటూ కూర్చోవడం, ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, ఇవన్నీ కూడా ఆయన మీద నెగిటివిటీని తీసుకొచ్చింది. ఆయన ఎన్ని పథకాలు అమలు చేసినా ఇది ముఖ్యమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఉన్న అరెకరమో పావు సెంటో పావు ఎకరమో పొలం కూడా వాళ్ళు లాక్కుంటే మా పరిస్థితి ఏంటి అన్న భయం ప్రజల్లో ఎక్కువ వచ్చింది. దాని పర్యవసానం. అలాగే ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఎన్ని రకాలుగా అవమానిస్తున్నారు. ఆయన గెలవలేకపోవడం, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినా గెలవలేదు అని రోజా గేలి చేయడం, దానివల్ల ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వచ్చి ఓటేయనటువంటి ప్రవాసాంధ్రులు అందరూ కూడా వచ్చి ఓటేయడం. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ రాజకీయాలప్పుడు పిల్లలు చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు, బట్ వాళ్ళకు ఓటు ఉండేది కాదు. వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు రావడం కూడా కలిసి వచ్చింది. ఇవన్నిటిలోకి పరిగణలోకి తీసుకున్న తర్వాత మీరు పథకాలు అమలు చేయడం అనేటువంటిది చాలా, అంటే మనకున్నటువంటి బడ్జెట్ ప్రకారంగా అయితే అసలు చేయలేరు. మరి ఏ విధంగా బడ్జెట్ని పెంచుతారా? కేంద్ర సహకారంతో పెంచుతారా, లేదంటే ఎక్కడి నుంచైనా ఇవి తీసుకొస్తారా? ఏం చేస్తారో తెలియదు, చూడాలి. అప్పుల భారం మాత్రం పెంచకుండా ఏమైనా చేయగలుగుతారా? ఉన్న అప్పులే బోల్డ్. ఇప్పుడు ఇవి చాలవన్నట్టు ఇంకా అప్పుల భారాన్ని పెంచుతారా? అయితే మేము విన్నవించుకునేది ఒకటే, తెలుగుదేశానికి లేకపోతే కూటమికి ఓటు వేయడానికి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడం. ఒకప్పుడు ఎంత బాగుండేదో, ఎంత ఆహ్లాదంగా ఉండేదో, ఎంత సౌకర్యవంతంగా ఉండేదో, జగన్ గారి టైంలో అంతగా దిగజార్చారు. అక్కడ వసతులు కానివ్వండి, పద్ధతులు కానివ్వండి, ఆగమాచారాలను కానివ్వండి భ్రష్టు పట్టించారు. అందువల్లనే కూటమికి ఓటేయటం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ 2 రీజన్స్ కూటమికి ఓటేయడానికి ఇవి 2: తిరుమల తిరుపతి దేవస్థానం, ల్యాండ్ టైటిలింగ్. అలాగే మీరు పథకాలు మాత్రం వీటిలో సక్సీడ్ అవుతారు అనేది కొంచెం అనుమానంగానే అనిపిస్తుంది. బట్ చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ గవర్నమెంట్.